అలాగే నారాయణమూర్తి గారు కూడా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. జోష్న గారు నమస్తే. నమస్కారం అండి వర్మ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క పొత్తులు అనే అంశం ఇంకా అది ఒక సీరియల్ లాగా ఎపిసోడ్ లాగా నడుస్తూనే ఉన్నది. మరొక వైపు ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ మధ్యలో వస్తున్న ఈ లేఖల సారాంశం ఏంటి అసలు? ఇది ఎవరికి మంచి ఎవరికి చెడ్డ? ఒకటండి, ఇప్పుడు నిజంగా కూడా ఒక పర్టిక్యులర్ ఇప్పుడు వాస్తవానికి తీసుకుంటే పొలిటికల్ పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, అందులో ఏది జరగాలని. ఇప్పుడు మీరు ఇందాక అడుగుతూ ఉన్నారు, వాళ్ళు పిలిచారా, మీరు వెళ్ళారా, లేకపోతే ఏ రకమైంది, అసలు ఏం మాటలు జరిగాయి అక్కడ, ఏదైనా డెఫినెట్గా దానికి టైం వచ్చినప్పుడు ఏ రకంగా మనం రెస్పాండ్ అవ్వాలి అనేటువంటిది. కారణం ఏంటంటే మీరు చదివే ఉంటారు సోషల్ మీడియాలో, ఈయనేమోని ఆయన కాళ్ళు పడ్డారని ఒకటి మాట్లాడుతుంటే ఇంకొకరు ఈయనకి అవమానించారు. నేను ఒక విషయం దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే, అప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయండి. సో డెఫినెట్గా దానికి సంబంధించి కొంచెం డిలే అయి ఉండొచ్చు కాక ఒక నిజానికి కూడా ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అక్కడికి వెళ్ళినప్పుడు అమిత్ షా గారు అన్నకు టైం ఇచ్చి కలిసారు. ఎందుకు? దెర్ మస్ట్ బి ఎ రీజన్ బిహైండ్ ఇట్. అండ్ నిజానికి కూడా అలాంటిది జరిగినప్పుడు దాంట్లో తప్పులు వెతకడం అనేటువంటిది, సరే మీరు అన్నట్టుగా అదేదో ఫోటో పెట్టారంటే అది పెద్ద పెద్ద వీళ్ళు ఈ ఫేక్ బ్యాచ్ చేసే పని అందరికీ తెలుసు, పెద్ద దాని గురించి మనం అంతగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మోడీ గారు కాలు పట్టుకుంటున్నట్టుగా అదొకటి మళ్ళీ హల్చల్ మొదలుపెట్టి నేను అదే చెప్తున్నాను, ఫేక్ గా ఎవరు ప్రచారం చేసినా అది తప్పే అంటాను నేను. ఎవరైనా కానివ్వండి, నేను దాంట్లో వెనక ఎందుకు వేస్తానండి? ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు ఫేక్ ప్రచారాలు చేసినా తప్పే అని అంటాను నేను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మీరు అన్నట్టుగా లేఖల సారాంశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇందాక జనసేన ప్రతినిధి గారు చాలా క్లియర్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ అధినేతగా ఉన్నారు, ఆయన కొన్ని సజెషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కుల సంఘాల నేతలు ఉంటారండి, దే వుడ్ ఆల్వేస్ వాంట్ ఏమంటారు అంటే ఆ పర్టిక్యులర్ కులానికి అత్యధిక ప్రాధాన్యత ఉండాలి అనేటువంటిది వాళ్ళ ఇదిగా, బికాస్ దట్ ఈస్ దర్ వర్క్. బేసికల్గా ఆ రకంగా వాళ్ళు పని చేస్తారు కాబట్టి. కానీ ఒక పార్టీ అధినేత అన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని నిజంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఆయన? దాని సారాంశం ఏంటి, అసలు ఆయన ఎందుకు ఇచ్చారు? ఎందుకు అనంటే, ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ఈ పొత్తు విచ్ఛిన్నం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు మనం పొత్తులోకి వచ్చిందే ప్రజల కోసం. సో ఈ సమయంలో సంయమనం కోల్పోయినా సరే, అది తెలుగుదేశం ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయనండి, మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. అది తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళైనా, తెలుగుదేశం శ్రేణులైనా, జనసేన శ్రేణులైనా సరే, మనం చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా సంయమనంతో ఉండాల్సినటువంటి సమయం ఇది, చాలా తెలివిగా ఉండాల్సినటువంటి సమయం ఇది. అంతే తప్పించి ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో మాట్లాడారని మనం ఇంటర్నల్ గా చిన్న మాట తీసుకొస్తే రాష్ట్రానికి ఇబ్బంది, మనకి ఇబ్బంది అనే మాట పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మీరు అన్న మాటల్లో చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఏ శ్రేణులని వినని, ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి అడుగులేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని దిశానిర్దేశం చేస్తున్నారు మీ నేతలు. కానీ చంద్రబాబు నాయుడు గారికి సీఎం అని చెప్పి ఆచితూచి మాట్లాడారా లోకేష్ గారు? లేకపోతే ముందుగా చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ఆచితూచి ప్రకటించారా? అది కదా, అక్కడి నుంచి కదా అసలు కథ మొదలైంది. నేను ఒక విషయం చెప్తాను. లోకేష్ గారి విషయానికి వస్తే అప్పుడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు, మళ్ళీ చెప్పాం. తర్వాత కూడా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ప్యానెల్లోనే ఇద్దరు ఉన్నామండి. ఒకళ్ళు తెలుగుదేశం ప్రతినిధిగా ఉన్నారు, ఒకళ్ళు జనసేన ప్రతినిధిగా ఉన్నారు. నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలంటానండి. తనని అడిగితే ఖచ్చితంగా వినండి నేను అదే చెప్తున్నాను. ట్రోల్ చెయ్యాలి అంటే ఏమన్నా చేస్తారండి. ఇప్పుడు నా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, మీరు నన్ను ఏమడిగినా, ఎంత తిప్పి అడిగినా సరే నేను చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటాను. అలానే ఇప్పుడు మా సోదరుని అడిగారు అనుకోండి, తను కూడా మీరు ఎన్ని అడిగినా, ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. పోనీ రేపొద్దున ఇంకో పార్టీ ఎవరైనా వచ్చినా వాళ్ళు అదే కోరుకుంటారు. కానీ నేనేమంటున్నానంటే, మనం పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా డెసిషన్ అనేటువంటిది తర్వాత వస్తుంది. మనం కోరుకోవడంలో తప్పులేదు, మాట్లాడడంలో తప్పులేదు అనేటువంటిది నా వల్ల. కానీ అదే చెప్తున్నాం, ఇవాళ రోజున దానివల్ల ఎవరైనా సరే ఎక్కడన్నా ఇబ్బంది పడి ఉంటే, ఎందుకనంటే మీరు అన్నట్టుగా ఏమంటారంటే గోతికాడు నక్కల్లా కొంతమంది కూర్చుని ఉంటారు అనమాట. అగో చూసారా, ఎవరన్నా మాట్లాడతారా? ఇప్పుడు ప్యానెల్లో కూర్చున్నటువంటి రవికిరణ్ గారో, జ్యోత్స్న గారో, లేకపోతే మా సోదరో, లేకపోతే నారాయణమూర్తి గారు ఏదన్నా ఒక మాట పుసుక్కుని ఏమన్నా మాట్లాడతారా అని చెప్పి ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూర్చుని ఉంటారనమాట. సో డెఫినెట్గా అలాంటి పరిస్థితి ఏమన్నా వస్తే, ఇప్పుడు చాలా క్రూషియల్ స్టేజెస్లో ఉన్నాం మనం, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం మనం. దయచేసి అందరూ సంయమనం పాటించండి. చాలా బ్రహ్మాండంగా వినండి సార్, చాలా బ్రహ్మాండంగా, చాలా మంచిగా పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాశారు. అండ్ ఐ వుడ్ బిలీవ్ ఇట్ అప్లైస్ టు ఆల్. రాసిన కొన్ని నిమిషాలకి అదే కాపు సామాజిక వర్గంలో పెద్ద ఆయన అనే పేరున్నాయని మళ్ళీ 7 సీట్లు డిమాండ్ చేస్తున్నారు కదా. నేనేమంటానంటే తప్పు లేదంటాను, అది ఆయన మనోగతం.
ఇప్పుడు నా మనోగతం కూడా ఉంటుంది, మీ మనోగతం వినండి సార్. వెళ్తున్నారు కదా. అవును సార్, ఇప్పుడు మీ మనోగతం కూడా ఉంటుంది. ఇప్పుడు వర్మ గారు ఒక లేఖ రాశారు అనుకోండి, వర్మ గారు మంచి ఏమంటారంటే సీనియర్ జర్నలిస్ట్, ఒక యాంకర్, ఆయన ఒక లేఖ రాశారు అనుకోండి, అందరూ వర్మ గారు చూసారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలంటున్నారు, ఇన్ని సీట్లు వాళ్ళకి ఇన్ని సీట్లు వీళ్ళకి అని చెప్పి వర్మ గారు చెప్పినంత మాత్రాన వేరే వాళ్ళు సీఎంలు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనొచ్చు కదా, పురంధేశ్వరి గారు కూడా అనొచ్చు వినండి కదా. సార్ వినండి, ఇప్పుడు మేమిద్దరం పొత్తులో ఉన్నాం కాబట్టి నేను మాట్లాడుతున్నాను సార్. బీజేపీ పొత్తొద్దా? అరే మేము పొత్తులో లేము కదండి, ఉంటే మేము మాట్లాడతాం, ఉన్న రోజున మేము మాట్లాడతాం, ఎందుకు మాట్లాడడం? ఇప్పుడు నేను ఒక విషయం వినండి సార్, నన్ను మాట్లాడినివ్వండి. ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారి లేఖ విషయానికి వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పినట్టుగా రాజకీయం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక్క సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని ఒక పార్టీ ఏది నడవదండి. ఏ పార్టీ అయినా సరే అందరూ కూడా అందరూ కావాలి, ఏ పార్టీకైనా సరే అందరూ కావాలి, అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే ఆ పార్టీ విజయం అనేటువంటిది సాధించుకుంటాం. కొంత ఇంపార్టెన్స్లో అవి విషయం వేరుగాక, కానీ ఇవాళ నేను ఏమంటాను అంటే అది ఆయన మనోగతం, తప్పలేదు, ఆయన మనోగతం, ఆయన పొత్తు పార్టీలకు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతున్నదా సమాజంలోని ఈ లెటర్లు అది చెప్పండి నాకు. పెద్దలు పూజ్యులు ఆయన ఎన్నో నాకు తెలిసి ఎన్నో సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇలాంటి వాటి వల్ల రాష్ట్రానికి, నేను అనేది పార్టీలకు వదిలేయండి సార్, రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందా, రాష్ట్రానికి మంచి జరుగుతోందా అనేటువంటిది పెద్దలు కూడా ఆలోచించాల్సినటువంటి ఒక పరిస్థితి. నేను ఆలోచించాలని చెప్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా సరే రాష్ట్రానికి మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేటువంటిది ఆలోచించాల్సిన, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ సర్కమ్స్టాన్సెస్లో పొత్తు అనేటువంటిది ఇవాళ మాట్లాడుతున్నాం. ఇవాళ బీజేపీ అయినా సరే, ఇప్పుడు రవికిరణ్ గారైనా నేనైనా ఎవరైనా సరే మేము ఎందుకు దానికి సంబంధించి ఏం చెప్పలేకపోతున్నాం అంటే దెర్ ఈస్ లాక్యునా దేర్. ఇంకా అది మొత్తం అయిందా అవ్వలేదా ఎవరికి తెలియదు, అసలు ఏం మాట్లాడాయో కూడా ఎవరికి తెలియదు. అయిన రోజున ఖచ్చితంగా లేదండి ఏం పొత్తులో లేవండి అని చెప్తాం, లేదా లేదండి పొత్తులో ఉన్నామండి అని చెప్తాం. కానీ ఏది జరిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల హితం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారు. నారాయణమూర్తి గారు కూడా జాయిన్. నారాయణమూర్తి గారు నమస్తే.